అందరికీ నమస్కారం. మీకు ఎవ్వరూ చెప్పని మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, సూర్యుడిని ఏ సమయాల్లో చూడరాదు. ప్రభాత వేళ, సూర్యాస్తమయ వేళ, మిట్ట మధ్యాహ్న సమయమున రవిని సూటిగా చూడరాదు. అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ సమయాల్లోనూ చూడరాదు. అట్టి సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవ శరీర నిర్మాణానికి కీడును కలిగిస్తాయి. రెండవది, శ్రీకృష్ణ పరమాత్ముడు నెమలి పింఛాన్ని తలపై ఎందుకు ధరిస్తాడు? సకల చరాచర సృష్టిలో సంభోగం చెయ్యని ఏకైక ప్రాణి నెమలి మాత్రమే. శ్రీకృష్ణునికి 16,000 మంది గోపికలు, అన్ని వేల మంది గోపికలతో శ్రీకృష్ణుడు సరస సలాపాలు మాత్రమే ఆడాడు. అల్లరి చేసి గెలిచేవాడు. ఆ విషయాన్ని తెలియచేయటానికే శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరిస్తాడు. శ్రీకృష్ణుడు వట్టి అల్లరి కృష్ణుడు మాత్రమే. మూడవది, మాతృ, పితృ, ఆచార్య, దైవ ఋషి రుణాలంటే పశు పక్షాదుల్లా పుట్టగానే కాళ్ళు రాగానే బయటికి తరిమయ్యరు. తల్లి తండ్రి ఇద్దరు జీవిత కాలం సంపాదించిన ధనాన్ని పోగు చేసి ఇచ్చి పెళ్లి కూడా చేసి ధర్మ అర్థాలతో సుఖించే పరిస్థితులను సృష్టిస్తారు. ప్రేమతో పెంచుతారు. తల్లి తండ్రి రుణం ఎంతో సేవ చేసినా తీరదు. చేయాల్సిందల్లా ముసలితనంలో వారిని బిడ్డల్లా చూసుకోవడమే. మలమూత్రాలకు కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో తల్లి రుణం తీర్చుకోవాలి. తాను సంపాదనతో నిస్వార్థముతో పెంచి పెద్ద చేసిన తండ్రి రుణం తీర్చుకోవాలి. లోక జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నేర్పినందుకు గురు రుణాన్ని, మనకి బుద్ధిని, కర్మని ఇస్తున్న దైవ రుణాన్ని, భక్తి ద్వారా, ధర్మ మార్గం ద్వారా సకల శాస్త్రాలను, ధర్మాలను గ్రంథాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. తిరిగి తాను వివాహం ద్వారా అన్ని రుణాలను తీర్చి తిరిగి తాను రుణపడడమే మానవ జన్మ. నాలుగవది, హారతి వల్ల లాభము ఏమిటి? గృహములోను, పూజగదిలోనే కాదు, గుడిలోను, శుభకార్యాలప్పుడు, పిల్లలు పుట్టినరోజుల వేడుకలలోనూ, కొత్త పెళ్లి కూతురు గృహంలోకి ప్రవేశించినప్పుడు హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంటుంది. శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకే చోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దాని వలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మ క్రిములు కర్పూర పొగకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించి చేసిన పోతుందో అలాగే మనం తెలిసి సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం. ఐదవది, చిన్న పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు? చిన్నారుల పుట్టినరోజు పండుగలలో, వేడుకలలో, అలాగే అనేక శుభకార్యాల్లో పాల్గొన్న పెద్దల దిష్టిలకి పిల్లలకి విభిన్న పద్ధతిలో తీస్తూ ఉంటారు. పిల్లలు, పెద్దలు ఘన విజయాలు సాధించినప్పుడు, బాగా ప్రశంసలు పొందినప్పుడు, అతిగా నీరసించి డీలా పడినప్పుడు దిష్టి తీస్తారు. అలాగే పిల్లలకి పసుపు, సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తుంటారు. బయట జనుల దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే దిష్టి తీస్తే చిన్నపిల్లవాడు కలవరింతలు లేకుండా నిద్రపోవటము, నిద్రలో ఉలిక్కి పడుతూ లేవడం వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాడు. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అనేక వేడుకల్లో పాల్గొనడం వల్ల, చుట్టూ అంతా చేరడం వల్ల చిన్నపిల్లలు లేదా పెద్దలు కొంత అస్వస్థతకు గురి అవుతారు. అందుకే వివాహ వేడుకలలోనూ, పుట్టినరోజు వేడుకలలోనూ విధిగా హారతి ఇచ్చి చివరిగా ఎర్ర నీళ్లలో దిష్టి తీస్తారు. ఎర్ర రంగు పదే పదే చూడడం వల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకి ప్రశాంతతతో పాటు ధైర్య గుణం వస్తుంది. ఆరవది, ఎలాంటి వేళల్లో భోజనాన్ని తినకూడదు? గ్రహణం సమయమున అనగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి 9 గంటల ముందుగా ఎటువంటి పదార్థాన్ని ఆహారంగా తీసుకోకూడదు. ఏడవది,
7 సంఖ్య మంచిదా కాదా? తిరుమల తిరుపతిలో కొండలు 7, ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి నుండి వచ్చే కిరణాలు 7, పాతాళం క్రింద లోకాలు 7, భువర్లోకాలు 7, అలాగే ద్వీపాలు 7, పెళ్లిలో వధూవరులు ఇద్దరూ కలిసి వేసే అడుగులు 7, అగ్నిదేవుని నాలుకలు 7, బ్రహ్మోత్సవాలు జరిగేది 7వ నెలలో, సప్త స్వరాలు కూడా 7. 7 సంఖ్య మంచిది కాదని కొందరి మూఢనమ్మకం. 7 కూడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మన కోసమే. దాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకి లభిస్తుంది.